హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు 2025 సంవత్సరం చూసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ బడ్జెట్ అంటే అండర్ 1 lakh సెగ్మెంట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావాలని చాలా వరకు అయితే గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో చూసుకోండి. సో హీరో వీదా VX2 అనేసి జూలై 1st లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా టీవీఎస్ వాళ్ళు కూడా ఆర్బిటర్ అనేసి ఒక మోడల్ అయితే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఓలాలో చూసుకుంటే ఓలా S1X సిరీస్ అయితే ఉందన్నమాట, జెన్ 3 సిరీస్ అండర్ 1 lakh. నెక్స్ట్ చేతక్లో చూసుకుంటే కూడా 2903 అండర్ 1 lakh అయితే ఉంది. కానీ చాలా మంది కొన్నికైతే కొంచెము ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేరు. దానికి కారణం వచ్చేసి 35 సిరీస్. సో ఎందుకు అంటే 35 సిరీస్ అనేది ఓల్డ్ మోడల్స్ చూసుకుంటే కొన్ని మేజర్ పార్ట్స్లో ఇంప్రూవ్ అయితే చేశారు, అప్డేట్ అయితే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ పొజిషన్ వచ్చేసి ఇంతకుముందు సీట్ కింద ఉండేది, సో దాన్ని వచ్చేసి ఫ్లోర్ బోర్డ్ కిందకి అయితే పెట్టారు. నెక్స్ట్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా ఓల్డ్ జనరేషన్ సీట్ లెంత్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండేది. అండ్ కొత్త జనరేషన్ అంటే 35 సిరీస్లో సీట్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేశారు అనమాట. ఇంతకుముందు 3.2 kWh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 3.5 kWh బ్యాటరీకి అయితే ఇంక్రీజ్ చేశారు. సో టోటల్గా దీంట్లో వచ్చేసి చేతక్లో 3501, 3502, 3503 3 మోడల్స్ అయితే కొత్త మోడల్స్ ఉన్నాయి. అండ్ 2903 ప్రెసెంట్ ఇంకా అమ్ముతున్నారు, కానీ ఫ్యూచర్లో కంపల్సరీ కన్ఫామ్గా 2903 డిస్కంటిన్యూ అయితే చేయబోతున్నారు. చేతక్ 2903 డిస్కంటిన్యూ చేస్తే అండర్ 1 lakh సెగ్మెంట్లో బజాజ్ వాళ్ళకి అనేది సో కొంచెం ఖాళీ అయితే ఏర్పడుతుంది. అందుకనేసి వీళ్ళు కొత్తగా ఒక కొత్త మోడల్ అయితే తీసుకొస్తున్నారు. అది వచ్చేసి బజాజ్ చేతక్ 3001. సో ఇది వచ్చేసి కొత్త మోడల్. చేతక్ 35 సిరీస్లో ఏమైతే అప్గ్రేడ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ అప్గ్రేడ్స్ అనేది దీంట్లో తీసుకొస్తారు. బ్యాటరీ అయితే 3 kWh బ్యాటరీ అనమాట. మీ అందరూ తెలుసు చేతక్ 35 సిరీస్లో బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 2 letters ఉన్నాయి కదా, 35. సో అది వచ్చేసి 3.5 kWh అనేది రెఫర్ చేస్తుంది. అదేవిధంగా చేతక్ 3001లో కూడా చూసుకుంటే బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే సో ఫస్ట్ 2 letters అయితే తీసుకోండి, 3.0 kWh. అంటే టోటల్గా చేతక్ యొక్క కొత్త మోడల్ యొక్క బ్యాటరీ వచ్చేసి 3 kWh బ్యాటరీ. సో అదేవిధంగా రేంజ్ చూసుకుంటే కూడా కంపెనీ వాళ్ళు ఐడీసీ రేంజ్ వచ్చేసి 127 kilometers అయితే క్లైమ్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 100 kilometers అయితే కన్ఫామ్గా వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కన్ఫామ్గా బండి వస్తే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క రేంజ్ టెస్ట్ చేస్తుంటాం కాబట్టి ఇది కూడా తప్పకుండా మన ఛానల్ అయితే చేస్తాను రేంజ్ టెస్ట్. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 650 watt ఛార్జర్ 750 watt ఛార్జర్ అయితే ఇస్తారంటున్నారు. అండ్ 0 to 80% వచ్చేసి 3 hours 50 minutes సంథింగ్ అయితే టైం అయితే పడుతుంది. 0 to 100% విషయానికి వస్తే దగ్గర 5.5 గంటలు పట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రనస్ మోటార్ అయితే వాడుతున్నారు. ఈ మోటార్ అనేది వీల్కి బయట నుంచి అయితే అటాచ్ చేసి అయితే ఉంటారు. రేటింగ్ విషయానికి వస్తే 3.1 kW అనేసి చెప్తున్నారు ఆల్మోస్ట్ అన్ని సోర్సెస్లో. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 63 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని కంపెనీ చెప్తుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 65-70 km/h దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే సో చేతక్ 35 సిరీస్లో 3501, 3502లో వచ్చేసి డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అదే చేతక్ 3001 విషయానికి వస్తే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు, ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. సస్పెన్షన్ విషయానికి వస్తే సేమ్ సస్పెన్షన్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కింద అయితే బ్యాటరీ పొజిషన్ అయితే చేస్తున్నారు. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే 35 liters బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ బూట్ ల్యాంప్ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే సో చేతక్ 3503లో బూట్ ల్యాంప్ అయితే మిస్ అయ్యిందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా బూట్ ల్యాంప్ మిస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో సర్క్యులర్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే ఇస్తున్నారు చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఎండ పూట కొంచెం సరిగ్గా కనపడదు అనేసి కొంతమంది కస్టమర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు 2903 విషయానికి వస్తే. సో చూద్దాం, ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చింటారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, చేతక్ యాప్ ఉంటుంది కదా, దాని ద్వారా మనం కనెక్ట్ చేసుకొని చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది కావాలనుకుంటే మోస్ట్ ప్రాబ్లీ టెక్ ప్యాక్ కొనాల్సి ఉంటుందన్నమాట. సో టెక్ ప్యాక్ కూడా నాకు తెలిసినంత వరకు ఒక 3000 rupees పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మోడ్స్ విషయానికి వస్తే ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ ఉంటుంది. అండ్ టెక్ ప్యాక్ తీసుకుంటే స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇవన్నీ ఇంకా క్లియర్గా అయితే రావాలి మనకి డీటెయిల్స్ అనేది టెక్ ప్యాక్ రిలేటెడ్గా. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా చెప్పాను కదా ఆల్రెడీ, 2903తో పోలిస్తే సో చేతక్ 3001లో సీట్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే చేశారు. సేమ్ ఖచ్చితంగా 35 సిరీస్కి ఎలాంటి సీట్ లెంత్ అయితే ఉంటుందో సేమ్ అదే సీట్ లెంత్ అయితే తీసుకురాబోతున్నారు, దాంట్లో డౌట్ అయితే లేదు. వన్స్ ఒకసారి చేతక్ 3001 వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ 2903ని కన్ఫామ్గా డిస్కంటిన్యూ అయితే చేస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రెజెంట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రెజెంట్ వెబ్సైట్ ప్రకారం చేతక్లో 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చూపిస్తుంది. 35 సిరీస్లో టోటల్గా 3 ఉన్నాయి, 3501, 3502, 3503. అండ్ నెక్స్ట్ 2903 ఓల్డ్ మోడల్ ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ 3001. సో ఇది వచ్చేసి కొత్త మోడల్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే సో కంపెనీ చెప్పిన ప్రైస్ చూసుకుంటే మాత్రం అండ్ చేతక్ వాళ్ళు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే సో వీళ్ళు ప్రైజెస్ అనేవి చాలా అగ్రెసివ్గా తీసుకొస్తారు మనం చేతక్ 35 సిరీస్ చూసుకుంటే కూడా. అదేవిధంగా ఈ చేతక్ 3001 కూడా 2903 కన్నా తక్కువ తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా కాకుండా సో 2903 యొక్క ఎక్స్చేంజ్ ప్రైస్ 98,000 సంథింగ్ అయితే ఉంది. అండ్
చేతక్ 300 అనే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 99,900 రూపీస్, అంటే దగ్గర దగ్గర ₹1,00,000 అయితే పెట్టడం జరిగింది. సో నేనైతే ఒక 90,000 దాకా పెడతానైతే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వీళ్ళైతే అంత పెట్టలేదు. ఎందుకంటే అండర్ 1 lakh అని చెప్పడం కాదు, అండర్ 1 lakh అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్. సో మనకి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే అబోవ్ ల్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ చేతకులు ఏమవుతుందంటే ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వాళ్ళు ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తున్నారు. నేను చాలా చోట్ల అబ్జర్వేషను. సో ఆ విధంగా చూసుకుంటే మీకు దగ్గర దగ్గర 15,000 నుంచి 20,000 దాకా ఎక్స్ట్రా పడే ఛాన్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే కూడా మీకు చేతక్ 3001 ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర దగ్గర 1,15,000 నుంచి 1,20,000 దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్కేస్ మీరు ఎన్ని ఎక్స్ట్రాగా అన్ని పోయే కొద్ది. లేదు మాకు సింపుల్గా ఇన్సూరెన్స్ తీసుకుంటాము, తర్వాత ఏదైనా ఎక్స్ట్రా యాక్సిడెంట్స్కి సంబంధించి అవసరం ఉంటే తీసుకుంటాము, అండ్ ఏమైనా తీసుకుంటాము ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటాం అనుకుంటే ఓకే. అలా కాకుండా అన్నీ తీసుకుంటే మాత్రం దగ్గర దగ్గర ఎక్కువైతే అమౌంట్ అవుతుంది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ ₹1,00,000కి ₹100 అయితే తక్కువ పెట్టారనమాట. 99,900 రూపీస్ చేతక్ 3001. ఫ్రెండ్స్ చూసారు కదా, చేతక్ 3001 సంబంధించి మోస్ట్ ప్రాబ్లీ సేమ్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ అయితే ఉంటాయి, దాంట్లో చేంజెస్ అయితే ఏమి ఉండవు. మెటల్ బాడీ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది, అండ్ కలర్స్ కూడా చూసుకుంటే కూడా 5 కలర్స్ ఆప్షన్ అయితే వస్తాయన్నమాట. కాంపిటీషన్ పరంగా చూసుకుంటే కూడా నెక్స్ట్ వీదా VX2 సిరీస్ ఉంది కదా, దానికి కాంపిటీషన్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే టీవీఎస్ ఆర్బిటర్ కానీ, తర్వాత ఓలా S1X సిరీస్ ఉంది కదా దానికి కానీ, అదేవిధంగా ఏతర్ చూసుకుంటే కూడా ఏతర్ 40S ఉంది కదా, అది కూడా 1,10,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది సంథింగ్. సో దానిలోకి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి. ప్రైస్ పరంగా మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ప్రైస్ కరెక్ట్గానే పెట్టారా ఇంకొంచెం ఎక్కువ పెట్టారా అనేసి. సో నా పరంగా అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, మీ పరంగా ఏమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి.